హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్లో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరంతా మిల్క్తో చేసిన ఫ్రూట్ సలాడ్ని చాలాసార్లు చేసుకుని తినే ఉంటారు కదా. మరి ఎప్పుడైనా కోకోనట్ మిల్క్తో ట్రై చేశారా? కోకోనట్ మిల్క్తో ట్రై చేయలేదా? మరి ఆలస్యం ఎందుకు? కోకోనట్ మిల్క్తో ఫ్రూట్ సలాడ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రూట్ సలాడ్కి మనకు మెయిన్గా కావలసినది కొబ్బరి పాలు. దాన్ని ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 2 కొబ్బరికాయల ఫ్రెష్ కొబ్బరి తురుముని తీసుకున్నాను. ఫ్రెష్ కొబ్బరి నుంచి తీసిన పాలు మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. మరియు దీనిలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్స్ గట్టిపడటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఫ్రెష్ కొబ్బరి తురుముని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి తురుము లేదనుకోండి, కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని దానిలో వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కొబ్బరి పాలు తిక్కుగా కావాలనుకుంటే కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువగా నీళ్ళు వేసుకోవద్దు. ఎవరికైతే పాలు ఇష్టం ఉండదో వాళ్ళకి, ఎవరైతే డైట్లో ఉంటారో వాళ్ళకి కోకోనట్ మిల్క్ బెస్ట్ ఆప్షన్. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిలో గోరువెచ్చగా ఉన్న థిన్ కోకోనట్ మిల్క్ని వేసుకుందాం. ఇప్పుడు గోరువెచ్చని థిన్ కోకోనట్ మిల్క్లో సీడ్స్ తీసిన 8 డేట్స్ని, 5 క్యాష్యూస్ని, 2 ఆల్మండ్స్ని వేసి కలిపి 1 అవర్ కోసం పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన ఈ కొలతలు 1 కప్ కోకోనట్ మిల్క్ కోసం. మీకు దీనిలో స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే డేట్స్ క్వాంటిటీని పెంచుకోండి లేదా ఫిక్స్నైనా యూజ్ చేసుకోండి. 1 అవర్ కోసం పక్కన పెట్టుకున్న కోకోనట్ మిల్క్ తయారయ్యాయి. తయారైన కోకోనట్ మిల్క్ని స్క్వీజ్ చేసుకోవటానికి నేను ఇక్కడ పలుచని కాటన్ క్లాత్ని వాడాను. కావాలంటే మీరు ప్లాస్టిక్ నెట్ని కానీ మస్లిన్ క్లాత్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ మిల్క్ మీడియం థిక్లోనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ నానిన డ్రై ఫ్రూట్స్ ఎలా ఉబ్బాయో. వీటన్నింటినీ నీటితో పాటే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ని చేసుకోండి. మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న 1 కప్ కోకోనట్ మిల్క్లో డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనిలో మీకు కావలసిన ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి. ఈసారి మీ ఇంట్లో జరిగిన బర్త్డే పార్టీలో కానీ కిట్టి పార్టీలో కానీ ఈ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.